బ్రో ముందర ప్రణవ్ హోటల్ ఉంది బ్రో, అక్కడ కాఫీ తాగి వెళ్దాం. వెనకాలే పోయింది అనుకుంటా బ్రో, వెనకాల ఉంది ఒక్క. అది వాళ్ళు లైట్ వేసినట్లు లేరు ఈరోజు. ఓకే ఓకే మీరు వెళ్ళండి బ్రో, ఫాలో అవుతా.
మొబైల్లో మీరు దానికి పెడుతున్నారు కదా బ్రో, వైబ్రేషన్కి ప్రాబ్లం ఏం రావట్లేదు లేదు బ్రో. కెమెరా సెన్సర్ బ్రో యాక్చువల్గా ఏమంటే అవి గోప్రో ఆన్లో ఉందా? యాక్చువల్గా ఏమంటే అవి పెట్టినాం అనుకో రికార్డ్ అవుతుంది. వెళ్ళిపోతుంది బ్రో ఫోన్. ఓకే. కానీ లైక్ బోబో అలాంటి బ్రాండెడ్ వాడితే ఏం కాదు. నాది బోబోది. ఓకే. యాక్చువల్గా దాంతో గోప్రో కూడా ఛార్జింగ్ పెడతా దాంతోనా? ఓకే. అది ఓకే, ఛార్జర్తో పడుతుంది. అవును, కష్టం అవుతుంది కదా, వెరీ లాంగ్ అంటే. కాఫీ ఇప్పుడు అంటే యాక్చువల్లీ స్పీడ్ వెళ్తున్నప్పుడు అవి ఇవి ఇన్సెక్ట్స్ అవి పడి నీ జాకెట్ అర్థం అట్లుంది. ఈ జాకెట్ నేను ఒక 3 రైడ్స్ నుంచి వాష్ చేయలేదు. వాష్ చేయకుండా హెల్మెట్ లైట్ వెయిట్ అంటే లైక్ వెయిట్ బాగానే ఉందా? సేమ్ వెయిట్ ఎక్కువైంది బ్రో ఇప్పుడు, ఎందుకంటే ఇంటర్కామ్ ఉంది. తర్వాత దీంట్లో 2 మైకులు ఇన్సర్ట్ చేసిన, ప్లాస్టర్ వేసిన. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సిట్టింగ్ పొజిషన్కి ఫ్రంట్ ఆల్రెడీ వెయిట్ పడమని వెయిట్ పడుతుంది. తర్వాత ఫస్ట్ గోప్రో వెయిట్ ఒకటి, ఇంటర్కామ్ వెయిట్ ఒకటి, లోపల స్పీకర్స్ మైండ్ సెటప్లో ఒక వెయిట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మీది ఎంత బ్రో వెయిట్? సేమ్, ఇది అన్ని 1600 ఉంటుంది. 1600. కాకపోతే నాకు నేను ఒకసారి ఇన్సర్ట్ చేసి పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది వెయిట్ టూ మచ్ అవుతుంది. నాకు అంతగా రాదు. హెల్మెట్ పెడితే ఇంకా స్టేటస్లో అవి వెళ్ళాం ఎప్పుడైనా ఏదైనా రైడ్కి. నేను యాక్చువల్లీ నాకు ఎలా అంటే వీకెండ్ వస్తే బయటికి వెళ్ళకపోతే అదొక రకమైన యాక్చువల్గా నేను మ్యూజిక్ కీబోర్డ్ తెలుసు కదా, ఆయన మ్యూజిషియన్ అనమాట. నేను చర్చ్కి వెళ్ళాల్సిందే, సొంతం చర్చ్ ఉందన్నమాట. ఓకే. సో అక్కడ ఐ హ్యావ్ టు, సో అందుకని ఎవ్రీ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదా మీకు? వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, బట్ ఓకే అంటే లైక్ బాగుంటుంది. కానీ నేను ఏమైంది చేస్తా తెలుసా, ప్రతి వీక్ 500 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు కదా, అదొక హ్యాపీనెస్. నేను ఇప్పటికీ అనుకుంటా అంటే నాది వైజాగ్, నాది ఇంకేం వైజాగ్ కాకుండా అనంతపూర్ లేదంటే తిరుపతి ఏదైనా అయి ఉంటే చాలా హ్యాపీగా ప్రతి వీక్ రైడ్ చేయొచ్చు కదా. బట్ అదే స్పెక్స్ ఉంటే భలే తలకాయ నొప్పి కదా. స్పెక్స్ ఉంటే ఫస్ట్ థింగ్ రెయిన్లో ప్రాబ్లమా? రెయిన్లో మెయిన్, కరెక్ట్. నాకు రెయిన్కి ఇంకా ఎంత చిరాకు వచ్చిందంటే లెన్స్ వరకు వెళ్ళాను. బట్ నాకున్నది యాక్చువల్లీ తక్కువ సైటే, బట్ నేను స్పెక్స్ లేకుండా నాకు హెడేక్ ట్రిగర్ అవుతుంది. అవును. సో మరి ఇట్లా అనుకుంటా మన కష్టాలు. వర్షం పడితే ఇంకా హెరాస్మెంట్, అది రెయిన్ పడితే. బ్రో బాలక్నామాలో స్పెక్స్ ఎట్లా పెడతావు బ్రో? సైజ్ ఉన్నాయి కదా. ఓకే, గాట్ ఇట్. వాటిలో మీరు వాడలేదు అది? వాడట్లే, స్పెక్స్ పెట్టుకోవడానికి లేదు అయిపోతుంది. జస్ట్ మీరు ఒక 2-3 టైమ్స్ ఇబ్బంది పడచ్చు. ఓకే, బట్ వెళ్ళిపోతుంది. అట్లయితే ఐ విల్ ట్రై. ఎందుకంటే ఇది యూస్ఫుల్, లేదంటే స్వెట్ పడుతుంది కదా. స్వెట్ ఈ హెల్మెట్ ప్యాడింగ్ ఉంది అంటే స్మెల్ వచ్చేసి అది ఫంగస్ ఫామ్ అవుతుంది. నేను అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ తీసేసి అంతా క్లీన్ చేస్తా. క్లీన్ చేస్తాను ఇప్పటి నుంచి బలక్నామా వాడాలా. యూస్ చేయండి, స్వెట్కి పనికి వస్తుంది. నెక్స్ట్ ఇవ్వండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఓకే, సూపర్. అయిపోతుంది. వయాటరా బాలక్నామా? వయాటరా అనుకుంటా. ఇది బాగా, ఇది పెట్టుకుంటే ఇంకో ప్రాబ్లం ఉంటుంది, బ్రీతింగ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ స్పెక్స్ కొడుతుంది. బట్ సిటీలో లోవర్ స్పీడ్కి వెళ్ళినప్పుడు ఫాగ్ అవుతుంది. హైవే మీద వెళ్ళినప్పుడు ఈ వెంట్స్ ఓపెన్లో ఉన్నాయంటే ఎయిర్ వెళ్ళడం వల్ల ఫాగ్ అప్ అవ్వదు హైవే మీద. బట్ సిటీలో వెళ్ళినప్పుడు ఫాగ్ అవుతుంది. మీరు ఎక్కడికి బ్రో ఇప్పుడు? డైరెక్ట్ రూమ్కి? మీరు ఇట్లా లెఫ్ట్కి తిరుగుతారా లేదంటే స్ట్రైట్? స్ట్రైట్ మారుతాలి. బ్రో యాక్చువల్లీ నేను కూడా ఒక్క నిమిషం బ్రో, నా చెల్లికి ఫోన్ చేస్తా. నా చెల్లి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉండేది.
ఓకే. బ్లెస్సీ ఎక్కడ బ్లెస్సీ ఎక్కడున్నావు? మీ పీజీకి వచ్చేసినావా? ఓకే ఓకే, నేను కూడా మీ పీజీకి వచ్చి నీకు ఇచ్చేసి పోతా. ఓకే ఓకే బ్రో. ఈ లెఫ్ట్ చిక్బల్లాపూర్ దగ్గర లెఫ్ట్ చిక్బల్లాపూర్ కాదు బ్రో, నంది హిల్స్ లెఫ్ట్కి వెళ్తాం, తర్వాత అక్కడ రైట్ వస్తుంది కదా. ఓకే ఓకే, నంది హిల్స్. ఇప్పుడు లేదులే బ్రో, నేను కూడా ఇప్పుడు బొమ్మనహల్లి ఉంది కదా, ఓకే, ఇంకా అక్కడికి అనుకుంటాను. మీరు కూడా దగ్గర అది హర్లూరు. ఓకే, నేను కూడా అక్కడికే బ్రో. నా చెల్లి ఉంది బ్రో, నా చెల్లికి కొన్ని ఇవ్వాల్సిందే ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి సేమ్ రూటా, చిక్బల్లాపూర్, దేవనహల్లి. చిక్బల్లాపూర్, బళ్ళారి. ఓకే, ఇది మేబీ సిటీ లోపల నుంచి చూపిస్తున్నట్టుంది. ఓకే, సిటీ లోపల నుంచి. మీరు బయట నుంచి ఇంకో రూట్ ఉందా? నేను వెళ్ళేది రూట్ యాక్చువల్లీ ఇది ఓవరాల్. ఇది హెబ్బాల్, ఓకే, నగర్వా, కళ్యాణ్ నగర్, ఇలా కేఆర్పురం, మహదేవ్పుర, మార్దల్లి, బెలందూర్, ఇలా ఇక్కడికి వెళ్ళి ఇట్లా రూట్ అయినా వెళ్ళొచ్చు. ఇంకిద్దరు కలిసి వెళ్దాం పదా. ఇద్దరు కలిసి ఈ రూట్లో వెళ్ళవచ్చు. చూడలేదు, ఈ రూట్లో వచ్చినా సరే నేను సిల్క్ బోర్డ్ దగ్గర, ఇది సిల్క్ బోర్డ్ కదా, ఇక్కడ నేను రైట్ తీసుకుంటే మా రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు అట్లా వెళ్తే ఎంత డిస్టెన్స్ అవుతుంది బ్రో? సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అట్లయితే అట్లే పోదాంలే బ్రో. ఈ రూట్ నేను ఎప్పుడు డ్రైవ్ చేసి అలవాటు అయిపోయింది. అయినా ఇక్కడ చిరాకు వస్తుంది ట్రాఫిక్. సిటీ లోపల రూట్. మీరు వెళ్ళండి, నేను ఫాలో అవుతా. ఓకే, పెట్టించారా సిగ్నల్స్? ఆల్ 4 బ్లింక్ అయ్యేది లేదు బ్రో. ఒక్క నిమిషం, డైరెక్ట్ ఇదే బ్రో. మీకు లేదా ఇన్బిల్ట్? లేదు లేదు, ఇన్బిల్ట్ లేదు. ఓకే, దానికి ఇన్బిల్ట్ అది. ఇదిగో బ్రో, సేమ్ ఇదిగో. ఓకే, లైట్ ప్లేస్లో పెట్టారు. ఓకే, నైస్. 28 kmpl. ఇది వచ్చేసి 24 kmpl కదా, 24 kmpl. ఇది ఎట్లా బ్రో? ఇది సెట్టింగ్స్, ట్రిప్ 1, ట్రిప్ 2. ట్రిప్ 1, ట్రిప్ 2 కావాలా? అపారో షార్ట్ కట్ పెట్టినా, ఇది ట్రిప్ 1. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓకే. అపారో నార్మల్ అన్ని సెట్టింగ్స్ కావాలి అనుకుంటే ఈ సెట్టింగ్స్. ఓకే, ఉండు బ్రో చూద్దాం. క్విక్ షిఫ్టర్ ప్లస్ ఎంటీసీ ఏది బ్రో? ట్రాక్షన్ కంట్రోల్. దీనికి లెవెల్స్ ఉంటాయా? ఒకటేనా? ఆన్ ఆఫ్ అంటే సూపర్ బైక్స్లో లెవెల్స్ ఉంటాయి కదా? లెవెల్స్ ఉంటాయి. ట్రిప్స్, డేట్, కేటీఎం మై రైడ్. ఇది నాది ఆడియో కనెక్షన్. సో సాంగ్స్ చేంజ్ చేసుకో. సూపర్ బ్రో, నైస్. కాల్ వస్తే కాల్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మంచిగా ఉంది బ్రో. వాల్యూమ్, డివైసెస్, బ్లూటూత్ డివైసెస్ పేరింగ్. ఓకే, ట్రిప్స్ అండ్ డేటా అది తెలిసిందే. మోటార్ సైకిల్లో వచ్చి ఇది ఉంది. ఈ సెట్టింగ్స్లో ఇది డిస్ప్లేది ఫేవరెట్స్ డిస్ప్లే. సెలెక్టర్ 1 అంటే ఇప్పుడు మీరు అప్పారో కొడితే ట్రిప్ 1 వచ్చింది కదా, అలా అది 1, 2. ఓకే, ఇది బ్లూటూత్ డిస్ప్లే థీమ్స్ ఉన్నాయా? డిస్ప్లే థీమ్ నైట్ డే. ఓకే, నా దాంట్లోనే ఉంది. షిఫ్ట్ లైట్ ఎప్పుడు ఆర్పిఎంని బట్టి సేమ్ దాంట్లో కూడా ఉంది. క్లాక్, డేట్, యూనిట్స్, కిలోమీటర్స్ కావాలా, లేదు అంటే మైల్స్ పర్ హవర్ అట్లా, లేదు అంటే లాంగ్వేజెస్ ఉన్నాయి. మనవేం లేవు కదా. ఓకే, సర్వీస్ నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్కి సర్వీస్ ఉంది. ఇది 4000 ఎంత బ్రో సర్వీస్ ఇంటర్వెల్? 7500. ఓకే, మీరు కేటీఎంకి ఏది వేస్తారు బ్రో ఇంజన్ ఆయిల్? కేటీఎం డిఫాల్ట్ మోటార్ 1150 ఏదో ఉంటుంది కదా, 11
7100 అనుకుంటా. ఏమో నాకు ఐడియా లేదు, నెంబర్ ఐడియా లేదు. యమహాది దరిద్రంగా ఉంటుంది బ్రో ఇంజన్ ఆయిల్. అసలు యమహా ఇంజన్ ఆయిల్ వేస్తే 80-90కి వైబ్రేషన్ వస్తుంది బ్రో. నేను మోటోల్ 7100 చేసిన, ఓకే. సో అసలు వైబ్రేషనే ఫీల్ అవ్వదు. ఓకే. సిల్కోలిన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా బ్రో. ఇది సిల్కోలిన్. ఓకే ఓకే ఓకే. అది జర్మన్ది, చాలా హైప్ ఎక్కువ ఉంది, ఒకసారి ట్రై చేయాలా. ఇంజన్ ఆయిల్ అయిపోయినా కానీ షోరూమ్ వాళ్ళు అగ్రీ చేస్తారా అంటే లైక్ ఏదైనా అగ్రీ చెయ్యరు బ్రో. ఇంకా దాని వారంటీ పోయింది. అయిపోయిందా? అయినా ఇంకా 15,000 కిలోమీటర్స్ ఇంకా 5 monthsలో కవర్ అయిపోతాయి బ్రో. దానికి 30,000 కిలోమీటర్సే వారంటీ. దీనికి ఎంత? 40,000. కానీ 40,000 వరకు కేటీఎం ఇంజన్స్ ఏవి రిపేర్ రావు బ్రో. యాక్చువల్లీ 40,000 అయ్యింది అంటే ఇంకా బండి పని అయిపోయింది కేటీఎం పని. కానీ R15 చాలా మంది 1 lakh పైన కొడుతున్నారు బ్రో. అవి రిలయబుల్. ఇవి కూడా రిలయబుల్ ఎప్పుడు అవుతాయి అంటే డ్రైవ్ చేయకుండా నీట్గా వెళ్తే. అట్లా నీట్గా వెళ్ళాక మనం ఇంత పెద్ద కొన్నాం కదా. మనం బేసిక్గా నాకైతే చెయ్యి ఆగదు ఎప్పుడు. నేను అంతే, లాగుతూనే ఉంటుంది అన్ని. నా దగ్గర ఆ చిన్న బండి కాబట్టి సరిపోయింది. నేను సిటీలో కూడా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా గ్యాప్ దొరికితే సర్రని లాగుతా, సెకండ్ గేర్లో థర్డ్ గేర్లోనే. నేను అంతే బ్రో. నేను షిఫ్ట్ చేసేదే 10,000 RPM పైన షిఫ్ట్ కొడతా. దాంట్లో వచ్చేసి షిఫ్ట్ హయ్యర్ RPMస్లో చేస్తేనే పికప్ ఉంటుంది బ్రో. దీంట్లో అలా ఏం లేదు. దాంట్లో VVA ఉంటుంది కదా బ్రో. 7,500 నుంచి VVA స్టార్ట్ అవుతుంది కదా. సో మనము 8,000-9,000 RPMలో షిఫ్ట్ చేస్తేనే పికప్ మంచిగా ఉంటుంది, లేదంటే నార్మల్గానే ఉంటుంది పికప్. అబ్జర్వ్ చేయలేదు. బేసిక్గా సిటీలో వెళ్తున్నప్పుడు 7,000-8,000 RPMకి షిఫ్ట్ చేసినా సరే బాగానే ఉంటుంది. అంటే 6th గేర్లో ఒక 90లో ఉండి రేస్ చేసినా ఉంటుంది. అంత క్లియర్ అబ్జర్వ్ చేయలేదు. బట్ నేను మోస్ట్లీ షిఫ్ట్ ఎలా చేస్తానంటే RPM చూడను, ఇంజిన్ సౌండ్ బట్టి. నాకు నేను మాక్సిమం అంతే. ఇంజిన్ సౌండ్ ఇంకా అయిపోతుంది అన్న టైం వచ్చినప్పుడు. ఓకే బ్రో, లెట్స్ గో.